అసలు ఎలా ఒక బస్ డ్రైవర్ కొడుకు ఈ రోజు సినిమాలో రాకీ బాయ్ అయ్యాడు. మన రాకీ బాయ్ రియల్ నేమ్ నవీన్ కుమార్ గౌడ, అందరూ యష్ అని అంటారు. కర్ణాటకలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించాడు. వీళ్ళ నాన్న ఒక బస్ డ్రైవర్. తనకు వచ్చే చిన్నపాటి శాలరీతో తన ఫ్యామిలీ మొత్తాన్ని నడిపించేవాడు. యష్ కి చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలని కలగా ఉండేది. ఆ కళని నిజం చేసుకోవడానికి బెంగళూరు వచ్చాడు. వచ్చిన వెంటనే థియేటర్ లో జాయిన్ అయ్యాడు. కానీ అప్పుడే అసలైన కష్టం మొదలైంది. చాలా స్ట్రగుల్ అయ్యాడు. కొన్ని రాత్రులు బస్ స్టాండ్ లోనే పడుకునేవాడు. రోజంతా పని చేసిన జస్ట్ 750 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. తర్వాత 2007 లో తన ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది. కానీ ఆ మూవీ భారీ ఫ్లాప్ అయింది. తర్వాత టీవీ సీరియల్స్ లో సైడ్ రోల్స్ గా అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్ గా చేసేవాడు. అయినా కూడా యష్ ఎప్పుడు వెనక్కి తగ్గలేదు. తర్వాత మళ్ళీ 2008 లో తన సెకండ్ ఫిలిం మొగ్గిన మనసు మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ మూవీ వల్ల తనకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది. తర్వాత మొదలైంది అసలైన గేమ్ చేంజర్ మూవీ KGF చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2. ఈ రెండు సినిమాలు యష్ ని ప్రపంచానికి పరిచయం చేశాయి. అలా ఒక బస్ డ్రైవర్ కొడుకు ఈ రోజు రాకీ బాయ్ అయ్యాడు. అండ్ ఫైనల్లీ మీకు కూడా KGF మూవీ నచ్చితే ఇప్పుడే KGF అని కామెంట్ చేసి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.